హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ పార్వతీ ముచ్చట్లు. ఈ రోజుల్లో డబ్బు చాలా ముఖ్యమైనది. డబ్బు లేకుండా ఒక్క పని కూడా చెయ్యలేము. మరి ఈ డబ్బు సంపాదన కోసం చాలా మంది రకరకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ కష్టపడి పని చేసినా కూడా కొంతమంది దగ్గర డబ్బు అనేది ఉండదు. మరి కొందరి దగ్గర డబ్బు ఎక్కువగా ఖర్చు అవుతూ ఉంటుంది. దీంతో చాలా మంది ఆందోళన చెందుతారు. మరి మీకు కూడా లక్ష్మీదేవి చేతిలో నిలవడం లేదా? ఇలాంటి వారికి జ్యోతిష్యులు మంచి పరిహారం చెప్తున్నారు. మరి పండితులు చెప్తున్న ప్రకారం ఈ సలహాలు పాటిస్తే లక్ష్మీదేవి మీ జోబు నిండా ఉంటుందట. మరి జ్యోతిష్యులు చెప్తున్న ఆ పరిహారాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. పర్సులోని షెఫిల్స్ ఉంచడం వల్ల డబ్బులకు కొదవ ఉండదట. సాధారణంగా వ్యాపారాల్లో డబ్బు ఉంచే ప్రదేశంలో కానీ లేదా పర్సులో కానీ ఈ పెంకులను ఉంచుకుంటే లక్ష్మీదేవి ప్రసన్నం అవుతుందని అంటున్నారు. రావి ఆకులు కూడా మిమ్మల్ని ఆర్థిక సమస్యల నుండి కాపాడతాయని, అందుకే మీరు ఎల్లప్పుడూ రావి ఆకును మీ పర్సులో ఉంచుకోవడం మంచిదట. రావి ఆకుల్లో లక్ష్మీదేవి నివాసం ఉంటుందట. అందుకనే వీటిని మీ పర్సులో ఉంచుకుంటే లక్ష్మీ కటాక్షం కలుగుతుందని పండితులు చెప్తున్నారు. తామర పువ్వును మన హిందువులు పవిత్రమైనదిగా భావిస్తూ ఉంటారు. లక్ష్మీదేవికి తామర పువ్వు చాలా ప్రీతికరమైనది. అందుకే ఎర్రటి గుడ్డలోని తామర పువ్వు గింజను కట్టి దానిని మీ పర్సులో ఉంచుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందట. అలాగే మీ ఖర్చులు కూడా నియంత్రించబడతాయట. ఇంకా మీ పర్సులో బియ్యం ఉంచడం వల్ల మీకు చాలా డబ్బు వస్తుందట. లక్ష్మీదేవి ఆశీస్సులు మీకు లభించి సంపద పొందుతారని చెప్తున్నారు పండితులు. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి.